ఒక ఆసక్తికరమైన కాస్త భయపెట్టే వాస్తవంతో మొదలు పెడదాం. పిల్లల మానసిక ఆరోగ్యాన్ని, వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడటం కోసం నేటి తరం పేరెంట్స్ ఒక కొత్త పెంపకం పద్ధతిని పాటిస్తున్నారు. అదే జెంటిల్ పేరెంటింగ్ లేదా సున్నితమైన పెంపకం. అవును. ఇది చాలా పాపులర్ అవుతోందిప్పుడు. కరెక్ట్. కానీ అసలు ట్విస్ట్ ఏమిటంటే, పిల్లల్ని కాపాడటానికి డిజైన్ చేసిన ఈ పద్ధతి దాన్ని పాటిస్తున్న తల్లిదండ్రుల మానసిక ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోందట. ఓహో! అంటే వాళ్ళకే రివర్స్ అవుతోందనమాట. అవును కదా. దాదాపు మూడో వంతు పేరెంట్స్ విపరీతమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నారని తాజా అధ్యయనాలు చెప్తున్నాయి. అసలు పిల్లల్ని పెంచడం ఎందుకింత కష్టంగా మారింది? నిజమే. ఇది చాలామంది ఎదుర్కొంటున్న సమస్య. సో ఈ రోజు మనం ఈ అంశం మీద ఉన్న సోర్సెస్, రీసెర్చ్ పేపర్స్ అన్నీ తీసుకుని అసలు ఈ జెంటిల్ పేరెంటింగ్ అనేది నిజంగా పనిచేస్తుందా, లేక ఇది కేవలం సోషల్ మీడియా ట్రెండా అనే విషయాలను లోతుగా విశ్లేషిద్దాం. తప్పకుండా. అయితే ఈ టాపిక్ గురించి లోతుగా మాట్లాడాలంటే ముందుగా చాలా మందిలో ఉన్న ఒక పెద్ద అపోహను మనం తొలగించాలి. హ్మ్, జెంటిల్ పేరెంటింగ్ అనే పదాన్ని 2016లో సారా ఓక్వెల్ స్మిత్ అనే రచయిత్రి బాగా ప్రాచుర్యంలోకి తెచ్చారు. హ్మ్. అంటే ఈ మధ్య కాలంలోనే అనమాట. అవును. అయితే ఆ పదం వినగానే చాలామంది అనుకునేదేమిటంటే జెంటిల్ అంటే పిల్లల్ని అసలు ఏమీ అనకపోవడం, వాళ్ళు ఇల్లు పీకి పందిరి వేస్తున్నా సరే నవ్వుతూ చూస్తూ ఊరుకోవడమని. అదే గదా. చాలామంది అలాగే అనుకుంటారు. కానీ సైకాలజీ ప్రకారం అది పూర్తిగా తప్పు. దాన్ని పర్మిసివ్ పేరెంటింగ్ లేదా గాలికి వదిలేయడం అంటారు. హ్మ్. జెంటల్ పేరెంటింగ్లో ఖచ్చితమైన నియమాలు ఉంటాయి, అలాగే పర్యవసానాలు కూడా ఉంటాయి. కాకపోతే పిల్లల్ని కొట్టడం, భయపెట్టడం లాంటివి ఉండవు. మ్మ్. అంటే వాటి స్థానంలో సహానుభూతి, గౌరవం ఉంటాయన్నమాట. సరే, దీన్ని కాస్త విడమర్చి చూద్దాం. అంటే పాతతరం పెంపకానికి, ఇప్పటి పెంపకానికి ఉన్న తేడాను మనం ఇలా అర్థం చేసుకోవచ్చా? చెప్పండి, ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు? పాతతరం పెంపకమనేది ఒక రైల్వే ట్రాక్ లాంటిది. దారి ఎటో ముందే డిసైడ్ అయ్యుంటుంది. అటూ ఇటూ పక్కకు వెళ్ళడానికి ఏ మాత్రం ఛాన్స్ లేదు. పెద్దలు గీసిన గీత మీదే ప్రయాణించాలి. అవును, అప్పట్లో అలాగే ఉండేది. కానీ ఈ జెంటిల్ పేరెంటింగ్ అనేది ఒక కారు లాంటిది. స్టీరింగ్ పిల్లల చేతికిస్తాం, వాళ్ళకి నచ్చిన దారిలో వెళ్లే స్వేచ్ఛ ఇస్తాం. కానీ రోడ్డు పక్కన ప్రమాదాలు జరగకుండా ఒక బలమైన కంచెను ఏర్పాటు చేస్తాం. వావ్! చాలా అద్భుతమైన పోలికిది. ఉదాహరణకు, చలికాలంలో బయటికి వెళ్తున్నప్పుడు కోటు వేసుకోవడం తప్పనిసరి అనేది మనం పెట్టిన కంచె లేదా నియమం. కానీ ఎరుపు రంగు కోటు వేసుకుంటావా లేక నీలం రంగు కోటు వేసుకుంటావా అని అడగడం వాళ్లకిచ్చే స్వేచ్ఛ. అంతేనా? ఖచ్చితంగా అంతే. పిల్లల చుట్టూ ఒక భద్రమైన కంచె నిర్మించి ఆ లోపల ఆడుకునే స్వేచ్ఛ ఇవ్వడమే ఇది. ఇక్కడే మనం మెదడు ఎలా పనిచేస్తుంది అనే సైన్స్ని అర్థం చేసుకోవాలి. ఓకే, సైన్స్ అంటారు. అసలు దీని వెనక సైన్స్ ఏముంది? మన మెదడులో లాజికల్గా, హేతుబద్ధంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే భాగాన్ని ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అంటారు. ఇది పూర్తిగా డెవలప్ అవ్వడానికి దాదాపు 25 ఏళ్లు పడుతుంది. చిన్నపిల్లల్లో ఇది ఇంకా నిర్మాణ దశలోనే ఉంటుంది. అంటే వాళ్ళింకా లాజికల్గా ఆలోచించలేరు కదా. అవును. అదే సమయంలో భయం, కోపం, ఏడుపు లాంటి భావోద్వేగాలను ప్రాసెస్ చేసే అమిగ్డాలా అనే భాగం మాత్రం వాళ్లలో చాలా యాక్టివ్గా ఉంటుంది. ఓహో, అంటే పిల్లలు చిన్న చిన్న విషయాలకే విపరీతంగా రియాక్ట్ అవ్వడానికి, పెంకితనం చేయడానికి కారణమిదా? కరెక్ట్. దాన్ని మనం అమిగ్డాలా హైజాక్ అంటాం. పిల్లలు కోపంతో అరుస్తున్నప్పుడు వాళ్ల మెదడులో ఒక ఫైర్ అలారం మోగుతున్నట్లు లెక్క. ఆ సమయంలో మెదడులోని భాషను అర్థం చేసుకునే కేంద్రాలు పనిచేయడం మానేస్తాయి. అంటే మనం ఎన్ని నీతులు చెప్పినా వాళ్ళ బుర్రకెక్కువ అనమాట. అసలు అక్షరాలా ఆ మాటలు వాళ్ల మెదడుకు చేరవు. వాళ్ళు ఆ మాటలను ప్రాసెస్ చెయ్యలేరు. ముందు వాళ్లతో కనెక్ట్ అయ్యి ఆ తర్వాతే కరెక్ట్ చెయ్యాలి. ఆగండి ఆగండి, ఇది వినడానికి చాలా సైంటిఫిక్గా బావుంది. కానీ ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. ఇదంతా నాకు తెలుసు కదా అని నేను పిల్లాడిని తీసుకుని సూపర్ మార్కెట్కి వెళ్ళాను అనుకుందాం. కామన్గా పేరెంట్స్కి ఎదురయ్యే పరిస్థితే. అక్కడ వాడికి ఒక చాక్లెట్ కావాలని అడిగాడు. నేను కుదరదు అన్నాను. అంతే, వాడు నేలమీద పడిపోయి 10 మంది చూసేలా గట్టిగా ఏడుస్తున్నాడు. వాడి అమిగ్డాలా హైజాక్ అయ్యిందని నాకు అర్థమైంది. అవును. అప్పుడు మీరేం చేస్తారు? అదే నా ప్రశ్న. ఇప్పుడు ఈ జెంటిల్ పేరెంటింగ్ ప్రకారం నేను ఏం చెయ్యాలి? ఆ నేలమీద నేను కూడా కూర్చుని వాడి ఫీలింగ్స్ని వ్యాలిడేట్ చేస్తూ, అవును నాన్నా, నీకు చాక్లెట్ రానందుకు చాలా బాధగా ఉంది కదూ అని బుజ్జగిస్తూ కూర్చోవాలా? ఇది నిజంగా పెద్ద ఛాలెంజ్. చుట్టూ ఉన్న 50 మంది నన్ను ఒక వింత జంతువుని చూసినట్టు చూస్తుంటే
ఇది వాడి మొండితనాన్ని ఇంకా పెంచినట్టు కాదా? ఇది ప్రతి పేరెంట్ ఎదుర్కొనే సవాలు. ఇక్కడే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. జెంటల్ పేరెంటింగ్లో ఒక గోల్డెన్ రూల్ ఉంది, కనెక్ట్ బిఫోర్ యు కరెక్ట్ అని. సూపర్ మార్కెట్లో వాడు ఏడుస్తున్నప్పుడు మీరు నేలమీద కూర్చొని వాడి భావోద్వేగాలను వ్యాలిడేట్ చేయడం కరెక్టే. అంటే వాడి బాధను ఒప్పుకోవాలంటారా? అవును, నీకు ఆ చాక్లెట్ కావాలి కానీ నేను కొనివ్వట్లేదని నీకు కోపంగా ఉంది అని చెప్పాలి. కానీ ఇక్కడే అసలు పాయింటుంది. మీరు వాడి ఏడుపు ఆపడం కోసం ఆ చాక్లెట్ కొనివ్వకూడదు. ఓకే, ఏడుపును గుర్తిస్తాం, కానీ అడిగింది మాత్రం ఇవ్వం, బౌండరీ బ్రేక్ చెయ్యం. ఖచ్చితంగా. మీరు చాక్లెట్ కొనిస్తే అది పర్మిసివ్ పేరెంటింగ్ అవుతుంది. మీరు వాడి ఎమోషన్ని వ్యాలిడేట్ చేయడం వల్ల వాడి మెదడులోని అమిగ్డాలా శాంతిస్తుంది. ఓహో, నా బాధన అర్థం చేసుకుంటున్నారో అని సిగ్నల్ వెళ్ళి ఆ ఫైర్ అలారం ఆగిపోతుంది. తర్వాత వాడు లాజికల్గా వింటాడా? అవును, ఆ తర్వాత లాజికల్గా ఆలోచించే స్థితికి వస్తాడు. అప్పుడా చాక్లెట్ ఎందుకు కొనివ్వలేదో చెప్పాలి. ఓకే, కాన్సెప్ట్ అర్థమైంది. కానీ ఇదంతా చేయడం ఎంత కష్టం? పగలంతా ఆఫీస్ పనులతో విపరీతంగా అలసిపోయి ఇంటికొచ్చిన పేరెంట్ పిల్లలు ఇలా మొండికేసినప్పుడు కష్టం కదా, చాలా ఓపిక కావాలి. అదే, లోపల అగ్నిపర్వతం బద్దలవుతున్నా సరే బయటకు మాత్రం కూల్గా వాళ్ళ అమిగ్డాలాని శాంతింపజేయాలి. ఇది వింటుంటేనే నాకు అలసట వచ్చేస్తోంది. అసలిదంతా ఎల్లప్పుడూ పనిచేస్తుందా? ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, మీరు అడిగిన ఈ ప్రశ్నలోనే అసలు సమస్య దాగి ఉంది. అన్ని బెజాల్లా అనే ప్రొఫెసర్ 2024లో చేసిన ఒక అధ్యయనం సంచలన విషయాలను బయటపెట్టింది. ఆ స్టడీలో ఏం తేలింది? ఈ పద్ధతిలో పెరిగిన పిల్లల మానసిక ఆరోగ్యం అద్భుతంగా ఉంటోంది. వాళ్లలో మంచి ఆత్మవిశ్వాసం ఉంటోంది. కానీ దీన్ని పాటిస్తున్న ప్రతి 3 తల్లిదండ్రులలో ఒకరు తీవ్రమైన మానసిక ఒత్తిడికి అంటే దారుణమైన బర్నౌట్కు గురవుతున్నారని ఈ స్టడీ తేల్చింది. వామ్మో! అంటే ఎల్లప్పుడూ బుద్ధుడులా ప్రశాంతంగా ఉండటం వల్ల తల్లిదండ్రులకు పిచ్చెక్కుతోందన్నమాట, ఎమోషనల్ జిమ్నాస్టిక్స్ చేయలేక. అవును, ఇది కంటికి కనిపించని శ్రమ కదా. షార్ట్కట్స్ ఉండవు. తల్లిదండ్రులు తమ స్వంత ట్రిగ్గర్స్ని, తమకు వస్తున్న కోపాన్ని అణుచుకుని ప్రశాంతంగా స్పందించాలి. ఇది పేరెంట్స్ని లోపలి నుండి ఖాళీ చేసేస్తోంది. ఇది వింటుంటే నాకొక డౌట్ వస్తోంది. మనం పిల్లల్ని మరీ సెన్సిటివ్గా తయారు చేస్తున్నామా? ఇదంతా కేవలం ప్రాక్టికాలిటీకి దూరంగా ఉందేమో? ఇదే ప్రశ్నను ఎవల్యూషనరీ సైకాలజిస్టులు కూడా అడుగుతున్నారు. ఉదాహరణకు మేరియాన్ ఫిషర్ అనే సైకాలజిస్ట్ దీనిమీద ఒక విమర్శ చేశారు. జీవశాస్త్రపరంగా చూస్తే మానవులు సహా ఏ ప్రాణి అయినా వనరుల కోసం పోటీపడే పరిణామకర్తలు. అంటే సర్వైవల్ కోసం ఫైట్ చేస్తారు అంటారా? అవును, పిల్లలు తమకు కావాల్సిన ఫుడ్, అటెన్షన్, బొమ్మలు సాధించుకోడానికి వాళ్ల స్థాయికి తగ్గట్టుగా అన్ని ప్రయత్నాలు చేస్తారు. వాళ్లు న్యాచురల్గానే చిన్న సైజు లాయర్లలాగా వాదిస్తారు. అలాంటి సహజ స్వభావాన్ని కేవలం బుజ్జగింపులతో కట్టడి చెయ్యలేము అనేది ఆమె వాదన. అంటే ఆ సహజమైన పోటీతత్వాన్ని కంట్రోల్ చెయ్యాలంటే స్పష్టమైన అథారిటీ ఉండాలంటారా? అవును, ఖచ్చితంగా. దీనికి సంబంధించి యునైటెడ్ కింగ్డమ్లోని ఒక రీసెర్చ్ సెంటర్ వాళ్లు 10 ఏళ్లపాటు వేలాది మంది పిల్లల మీద స్టడీ చేశారు. దాని ప్రకారం స్పష్టమైన హద్దులున్న వాతావరణంలో పెరిగిన పిల్లలు 11 ఏళ్ల వయసు వచ్చేసరికి విద్యాపరంగా చాలా మెరుగ్గా రాణించారు. ఓహో, అంటే బౌండరీస్ లేకపోతే చదువులో కూడా వెనుకపడతారా? అవును, ఎక్కడైతే ఖచ్చితమైన హద్దులు లేకుండా కేవలం సహానుభూతి మాత్రమే ఉందో ఆ పిల్లలు కాస్త వెనుకబడ్డారు అని ఆ అధ్యయనం హెచ్చరించింది. ఇది చాలా పెద్ద రిలీఫ్ ఇచ్చే పాయింట్. ప్రతిసారీ వాళ్ళ ఫీలింగ్స్ని వ్యాలిడేట్ చేస్తూ కూర్చోవాల్సిన పని లేదన్నమాట. సరే, ఇదొక ముఖ్యమైన ప్రశ్నను లేవనెట్టుతోంది. అడగండి, ఎలాంటి ప్రశ్న? ప్రాక్టికల్ ప్రాబ్లం గురించి మాట్లాడుకుందాం. తల్లిదండ్రులు కూడా మనుషులే కదా. ఎప్పుడో ఒకసారి కోపం వస్తుంది. పొద్దున్నే ఆఫీస్కి లేట్ అవుతోంది. పిల్లాడు కావాలనే పాలు కింద పోశాడు. వెంటనే పేరెంట్కి కోపమొచ్చి గట్టిగా అరిచేశాడు. ఇలాంటివి రోజువారీ జీవితంలో జరుగుతూనే ఉంటాయి. ఒక దెబ్బ కూడా వేశారు అనుకుందాం. ఆ క్షణం గడిచిపోయింది. పిల్లాడు ఏడుస్తున్నాడు. ఇప్పుడు ఆ పేరెంట్ పరిస్థితి ఏంటి? ఇక వాళ్ళు పేరెంటింగ్లో ఫెయిల్ అయినట్టేనా? ఆ పిల్లాడి భవిష్యత్తు పాడైపోయినట్టేనా? ఖచ్చితంగా కాదు. ఇక్కడే జెంటిల్ పేరెంటింగ్లోని ఒక మ్యాజిక్ ట్రిక్ లాంటి కాన్సెప్ట్ గురించి మాట్లాడుకోవాలి. దాని పేరు రిపేర్ లేదా పునఃసంధానం. తప్పు చేయని పేరెంట్స్ ఎవ్వరూ ఉండరు. అరిచేయడం సహజం. మరి అరిచిన తర్వాత ఏం చేయాలి? అలా అరిచిన తర్వాత ఏం జరుగుతుంది అనేది ముఖ్యం. పాతకాలంలో అరిచిన తర్వాత దాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకునేవారు కాదు. కాని ఇప్పుడలా అరిచిన తర్వాత పేరెంట్ తన కోపం తగ్గాక స్వయంగా పిల్లాడి దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళేం చేయాలి?
తప్పు ఒప్పుకోవాలా? అవును. సరిగ్గా పిల్లాడి కంటికెదురుగా కూర్చుని ఇందాక నాకు చాలా కోపం వచ్చింది. నేనలా గట్టిగా అరవడం తప్పు. నేను నా ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోలేకపోయాను. నన్ను క్షమించు అని చెప్పాలి. ఇది వినడానికి బావుంది కానీ ఎలా పరిష్కరిద్దాం? ఇద్దరం కలిసి ఆ పాలు తుడిచేద్దామా అని అడగాలి. వావ్! కానీ ఇక్కడ ఒక విషయం. పేరెంట్స్లా పిల్లల ముందు క్షమాపణ చెప్తే వాళ్లకు మన మీదున్న భయం, గౌరవం పోతాయి కదా అని చాలామంది అంటుంటారు. అది పాతకాలపు ఆలోచన. నిజానికి మీరు క్షమాపణ చెప్పడం ద్వారా ఆ సమస్యలను ఎలా పరిష్కరించాలో వాళ్లకు ప్రాక్టికల్గా నేర్పిస్తున్నారు. రేపొద్దున్న వాళ్లు పెద్దయ్యాక వాళ్ల పార్ట్నర్తో గొడవపడితే ఎలా రిపేర్ చేసుకోవాలి అనేది మీ నుండే నేర్చుకుంటున్నారు. చాలా లోతైన పాయింట్ చెప్పారు. అయితే ఈ పద్ధతినే మనం వయస్సును బట్టి, జెండర్ను బట్టి ఎలా మార్చుకోవాలి? ఎందుకంటే మగపిల్లాడివి ఎందుకలా ఏడుస్తావు అని అనడం మనిళ్లలో చాలా కామన్ కదా. సున్నితత్వం అనేది కేవలం ఆడపిల్లలకు, ధైర్యమనేది మగపిల్లలకు అనే పాత మూస పద్ధతులను ఈ విధానం పూర్తిగా వ్యతిరేకిస్తుంది. మగపిల్లలకు ఏడవకూడదు అని చెప్పడం ద్వారా వాళ్ల బాధను కోపంగా, హింసగా మారేలా చేస్తున్నాం. అవును, ఇద్దరికి సమానమైన భావోద్వేగాలను వ్యక్తపరిచే స్వేచ్ఛ ఇవ్వాలి. మరి వయసు విషయానికొస్తే 0 నుంచి 3 ఏళ్ల వయసులో పిల్లలకు నమ్మకం కలిగించాలి. అదే 13 నుంచి 18 ఏళ్ల టీనేజ్ వయసు వచ్చేసరికి పేరెంట్ ఒక సలహాదారుడిగా మారాలి. వాళ్లకి ఆర్డర్స్ వేయకూడదు, ఆప్షన్స్ ఇవ్వాలి. ఒక్క నిమిషం. ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం దాగి ఉంది. మీరు టీనేజర్స్కి ఆర్డర్స్ వేయకూడదు, ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఇవ్వాలి అంటున్నారు. అచ్చం ఇదే మాట నేనెక్కడో చదివాను కదా అనిపిస్తోంది. అవునా? ఎక్కడ చదివారు? అదే, ఈ జెంటిల్ పేరెంటింగ్కి అసలు మానవ చరిత్రలో మూలాలున్నాయా? ఇది ఆధునిక కాలపు పద్ధతి మాత్రమేనా, లేక పాతకాలంలో ఎవరైనా పాటించారా? మనమెంతసేపు వెస్టర్న్ రీసెర్చ్ వైపే చూస్తున్నాం కానీ దీని ఆత్మంతా వేల ఏళ్ల క్రితమే మన ప్రాచీన గ్రంథాల్లో రాయబడి ఉంది. ఉదాహరణకు భగవద్గీత తీసుకుందాం. హో, భగవద్గీతలో కూడా ఉందా? నేను చెప్తున్నాను, నువ్వు యుద్ధం చేసి తీరాలి అని ఆజ్ఞాపించలేదు కదా. అవును కదా, ఆయనలా ఫోర్స్ చేయలేదు. ముందు అర్జునుడి భావోద్వేగాలను అర్థం చేసుకున్నాడు, కనెక్ట్ అయ్యాడు. ఆ తర్వాత కర్మయోగం గురించి వివరించి కరెక్ట్ చేశాడు. చివరికి యథేచ్ఛసి తథాకురు అన్నాడు. అంటే నీ ఇష్టమొచ్చినట్టు నువ్వాచరించు అని ఎంపిక స్వేచ్ఛని ఇచ్చాడు. అద్భుతం! వినడానికి గూస్బంప్స్ వస్తున్నాయి. అంటే కృష్ణుడు మొదటి జెంటిల్ పేరెంట్ అన్నమాట. మరి రామాయణంలో కూడా ఇలాంటివి ఉన్నాయా? ఖచ్చితంగా ఉన్నాయి. రామాయణంలో కౌసల్య పాత్రను తీసుకుందాం. కైకేయి కుట్ర వల్ల రాముడు అడవులకు వెళ్ళిపోయాడు. అప్పుడు కౌసల్యకు భరతుడి మీద కోపముండాలి కదా. కాని భరతుడు వచ్చినప్పుడు పెద్దవాళ్లు చేసిన తప్పులకు భరతుణ్ణి బాధ్యుణ్ణి చెయ్యలేదు. సమాన ప్రేమ పంచింది. అవును, ఖురాన్లో ప్రవక్త ముహమ్మద్ పిల్లలతో అత్యంత దయతో ప్రవర్తించేవారని ఉంది. ఆయన నమాజ్ చదువుతుండగా మనవళ్లు వీపుమీద ఎక్కితే వాళ్లను కోపుగుంచుకోలేదు. ఎంతో ఓపికగా అలాగే ఉండిపోయారు. అంటే పిల్లలు తప్పు చేసినా భయపెట్టకూడదనే ఉద్దేశం కాబోలు. అవును. ఇక బైబిల్ విషయానికొస్తే అందులో తప్పిపోయిన కుమారుడి కథ ఉంది. ఆస్తి తీసుకుని ఇంటి నుండి పారిపోయి అంతా పోగొట్టుకుని వచ్చిన కొడుకుని తండ్రి శిక్షించలేదు. ఎదురు వెళ్లి హత్తుకుని అక్కున చేర్చుకుంటాడు. ఇది మనం ఇందాక మాట్లాడుకున్న రిపేర్ అనేదానికి పర్ఫెక్ట్ ఉదాహరణ. ఇవన్నీ వింటుంటే ఒక విషయం అర్థమవుతుంది. భయపెట్టి సాధించే క్రమశిక్షణ కంటే ప్రేమతో తీసుకొచ్చే మార్పు శాశ్వతమైనది అని మన ప్రాచీనులు ఏనాడో చూపించారు. ముమ్మాటికి నిజం. ఇవన్నీ జెంటిల్ పేరెంటింగ్ మూలాలే. కాకపోతే ఆధునిక సైన్స్ దానికొక ఫ్రేమ్వర్క్ని ఇచ్చింది. సో ఫైనల్గా దీని సారాంశం చూస్తే అంటే దీని అర్థం ఏమిటంటారో? సింపుల్గా చెప్పాలంటే జెంటిల్ ప్రయాణం. ఇందులో ప్రేమ, గౌరవం ఉండాలి. అదే సమయంలో స్పష్టమైన హద్దుల మధ్య సమతుల్యత, బ్యాలెన్స్ ఉండాలి. అప్పుడే పేరెంట్స్కి ఒత్తిడి ఉండదు. చాలా అద్భుతంగా విశ్లేషించారు. మనం బ్రెయిన్ సైన్స్ గురించి, అలాగే పేరెంట్స్ పడుతున్న మానసిక ఒత్తిడి, పురాణాల్లోని మూలాలని కూడా అర్థం చేసుకున్నాం. అయితే ఇవన్నీ విన్నాక నా మదిలో మెదిలిన ఒక చివరి ఆలోచనను మీ ముందుంచుతాను. చెప్పండి, ఆ ఆలోచన ఏంటో? ఒక్క క్షణం ఆలోచించండి. ఈ జెంటిల్ పేరెంటింగ్ పద్ధతిలో పెరిగిన నేటి తరం పిల్లలు భవిష్యత్తులో ఉద్యోగాల్లోకి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది? ఇది చాలా ఆసక్తికరమైన కోణం. అవును కదా. చిన్నప్పటినుంచే అధికారులను, పెద్దలను గౌరవప్రదంగా ప్రశ్నించడం అలవాటైన ఈ తరం రేపు ఆఫీసుల్లో పాతకాలపు కఠినమైన బాసులను, ఆ సిస్టమ్స్ని అలాగే భరిస్తారా? లేక వర్క్ప్లేస్ సంస్కృతినే సమూలంగా మార్చేస్తారా? ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే.